ఫ్రెండ్స్, దిస్ ఇస్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10,000 రూపీస్ నోట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో నేను మిడిల్లో వచ్చేసి ఎండ్ టు ఎండ్ నేను వాల్యూ చెప్తాను. సో కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా. సో ఈ 10,000 రూపీస్ నోట్ అనేటివి రెండు ఉన్నాయి, అంటే రెండు డివిజన్గా, అంటే 1954 ఒకటి, 1957 నుంచి 1970 వరకు ఇంకొక నోట్ ఉంది. ఆ రెండు నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ వాల్యూ చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ వచ్చేసి మనకు 1954 నోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, ఈ నోట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా చూసుకోవాల్సింది, ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మిడిల్లో 3 లైన్ సింబల్, దాని కిందనే ఇది ఎక్కడ ప్రింట్ చేశారనేది కల్కట్టా అని ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ మార్క్ సింబల్, రైట్ సైడ్ చూసుకున్న వాటర్ మార్క్ సింబల్. సో మనం ఇంతవరకు చూసిన నోట్స్లో వచ్చేసి ఒక సైడే మనకు వాటర్ మార్క్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సో ఇందులో స్పెసిఫిక్గా 2 వాటర్ మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ 10,000 రూపీస్ అని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లలో ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, బ్యాక్ సైడ్ మిడిల్లో వచ్చేసి మన ఇండియన్ లాంగ్వేజెస్, అలాగే 2 సైడ్స్ వాటర్ మార్క్ సింబల్, టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కింద వచ్చేసి లోగో ఇవ్వడం జరిగింది. సో అలాగే దీని వాల్యూ చూసుకున్నట్టయితే 5,500 to 6,000 వరకు దీని వాల్యూ ఉంది ఫ్రెండ్స్. సో ఇంకొకటి వచ్చేసి మనకు నెక్స్ట్ నోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే, 1957 నుంచి 1970 వరకు ఈ నోట్ అనేది అవైలబుల్గా ఉండేది, ప్లస్ ఆ టైంలో రన్నింగ్ ఉండేది. సో ఒకసారి ఈ నోట్ని చూసుకున్నట్టయితే, ప్రీవియస్ నోట్కి దీనికి 1954 నోట్కి దీనికి వచ్చేసి జస్ట్ కలర్ చేంజింగ్ అనేది ఉంది, అంతకంటే కన్నా డిఫరెంట్ అనేది ఎక్కువ ఏమీ లేదు, టోటల్ అంతా ఒకటే. సో అలాగే మనము ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, మిడిల్లో వచ్చేసి 3 లైన్స్, 2 సైడ్ వచ్చేసి వాటర్ మార్క్ సింబల్, ఇంకా మనము ఆ 3 లైన్ సింబల్ కింద వచ్చేసి బాంబే అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ నోట్ వచ్చేసి కల్కట్టా, ఇది వచ్చేసి బాంబే. సో అది డిఫరెన్స్ ఈ రెండు నోట్స్కి మధ్యలో. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ లాంగ్వేజెస్, టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 సైడ్ వాటర్ మార్క్ సింబల్, కింద వచ్చేసి ఆర్బీఐ లోగో అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే 4,000 to 6,000 వరకు దీని వాల్యూ అనేది ఉంది, కండిషన్ని బట్టి. సో అది ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.